వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. మనిషి మారడానికి జీవితం ఎప్పుడో ఒక అవకాశం ఇస్తుందంట. కానీ ఇప్పుడు వచ్చే ఇద్దరు మారడానికి మనం ప్రతి ఎపిసోడ్ అవకాశం ఇస్తున్నాం. మారట్లా కానీ పిలవాలి, ఎందుకంటే దురదృష్టవశాత్తు వాళ్ళ మరదలు కాబట్టి. లెట్ మీ వెల్కమ్ మై మరదల్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నువ్వే ఉంటే రాత్రి నిశాలే పలికే ప్రతి ఒక్క మాట నిశాలే నీకు ఏంటి ఇద్దరు నాకు అర్థం కావట్లేదు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా వేరే వేరే డ్రెస్లు వేసుకొని వచ్చారు. మా పెద్దమ్మ శివగామి, మా అక్క రాధారామ మన్నార్, నేను అశు సలా సెల్లార్ లో పార్కింగ్ టికెట్లు ఇచ్చేదానిలో ఉన్నాను. అంతకు నువ్వెవరమ్మా? నేను గంగూబాయ్ సిస్టర్ రంగుబాయ్. ఈ షోకి ఎప్పుడు బాయ్ బాయ్ చెప్తాను అందరూ చూస్తుంటే నువ్వు ఇప్పుడు వచ్చి బాయ్ అని చెప్పనంటావు ఏంటి? ఆయన ఏంటి ఎందుకు ఇలా వచ్చారు మీరు ఇద్దరు? నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు బాగా వచ్చారు అసలు గెటప్లు. మరి ఇన్ని రోజులు అలా ఎందుకున్నారు? నీకు ప్రేమగా మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదు కదా, అందుకే మాలో ఉన్న విలన్ ని బయటికి తీసుకొచ్చాం. మీలో ఉన్న ఆర్టిస్ట్ ని బయటికి తీసుకురాకుండా ఉన్నోళ్ళందరినీ తీసుకొస్తున్నారు. ఆర్టిస్ట్ బయటకు వస్తే షోకి ఉపయోగం. మరి ఇప్పుడు ఏంటి ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి ఫస్ట్. ఇన్ని రోజులు తాళి కట్టించుకోవాలంటే మేం మెడలు వంచాలనుకున్నాం, కానీ నీ మెడలు వంచాలని ఇప్పుడే అర్థమైంది. ఏంటి నా మెడలు ఉంచే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అంత సినిమా ఉందా? ఉన్నారు. ఎవరు? వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చచ్చిపోతావు. నేను చూసాకే సగం చచ్చాను. కాలనే ఉందిలే తొక్క. వాళ్ళు రౌడీ బావలు, నువ్వు తట్టుకోలేవు. రౌడీ బావలు వస్తున్నారు. అవును. మరి మీ సైడ్ నుంచి? మా సైడ్ నుంచి లేడీ రౌడీలు రాబోతున్నారు. చూసుకొని ఏదో త్వరగా పిలిచి రమ్మనండి. ఒక్కొక్కరిని చూస్తాను నేను కూడా. ఎవరు వస్తారు? ముందుగా ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? భిక్షు యాదవ్. Oh, Latia Hekoti. Oh, Kamate Kamote Ko. Oh, Kamate Kamote Ko. Oh, Lakate Lakata. Raka Didi. Ah, Didi Yahua. Bahua. Ah, Kamate Kamote Didi. భిక్షు యాదవ్. గట్టిగా కొడితే బిక్కు బిక్కుమని ఏడుస్తారు. ఈడు భిక్షు యాదవా? మావాడు ఎంతమందిని కొట్టారో తెలుసా? సరే ఆ తర్వాత మాట్లాడదాం. చాలు చాలు ఊడిపోతే మళ్ళీ ప్రాబ్లం అయితే నీకే. మా సైడ్ నుంచి ఇంతకంటే భయంకరంగా మలక్పేట్ మాంచాలి రాబోతుంది. మా కాలనీలో స్నేక్ ఉన్నదని డౌట్ గా ఉంది. మీరు వస్తారేమన్నా? ఏంటి మా వాళ్ళతో ఆషామాషిగా ఉందా? నేనేమన్నా? కర్ష. అలాగే అలాగే. తర్వాత వచ్చేది ఎవరో తెలుసా? తెలీదా? రంగూన్ రౌడీ. ఏంటి ఎంత నిచ్చిన బదులు ఈయన వాడతారా ఏంటి ఇంట్లో? ఇప్పుడు చూడు, నీకు క్రాక్ పుట్టించడానికి మా జయమ్మ రాబోతుంది. చూసావా మా సైడ్ ఆడవాళ్ళ ఎంత భయంకరంగా ఉన్నారో? ఇప్పుడు ఏంటి బాహుబలిలో అనుష్పుల్లలో ఎరుకుంటారా? ఏమన్నా? కటారి కృష్ణ తాలూకు జయమ్మ. నువ్వు జాగ్రత్త అమ్మా. ఇప్పుడు వచ్చేవాడు ఎంతో మంది అఘోరాలతో సావాసం చేసి వచ్చినోడు, పశుపతి.
ఉందిరా. పశుపతికి సైడ్ వచ్చింది, లేడీస్ దగ్గర చెప్పాల్సిన జెంట్స్ దగ్గర చెప్తున్నాడు. గొర్రెకి బర్రెకి నాకు డిఫరెన్స్ లేదురా. నన్ను చూసే చావే పారిపోతుంది, అలాంటిది మరణం నీకు భిక్షగా ఇస్తున్నా. నువ్వు కూడా నాకు ఈ షాకింగ్ గా ఉన్నాయి. నెక్స్ట్ మీ దగ్గర నుంచి ఎవరు వస్తున్నారు చెప్పమ్మా. రాధిక ఇక రా. రాధిక ఇక్కడ రా అంటున్నావు. ఎందుకు రాదు? పేమెంట్ ఇచ్చాక. షూటింగ్ అంటే రావాలి. ఇప్పుడు ఎవరో తెలుసా? ఎంతో మందిని బాధ పెట్టిన ఖాన్ దాదా. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట, అప్పటి ఖతం బిడ్డ, చేసేది క్రిమినల్ దందా, లోకల్ గా పెద్ద దాదా, దోస్తీకి ప్రాణం ఇస్తా, దుష్మన్ కి ప్రాణం తీస్తా, నైట్ అయితే క్వార్టర్ కొడతా, బోరైతే మర్డర్ చేస్తా. సుధీర్, ఖాన్ తో గేమ్స్ వద్దు. ఖాన్ ఇస్ వెరీ డేంజరస్. నువ్వు సల్మాన్ ఖాన్ చూస్తుంటావు, షారూక్ ఖాన్ చూస్తుంటావు. ఖాన్ దాదా పాప్కార్న్ అయిపోతావు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఒక లెక్క, ఇప్పుడు రాబోతున్న ఆవిడ మరో లెక్క. ఒరిజినల్ నీలాంబరే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఆయనను మాత్రం పిలవద్దు. ఆయనే వస్తున్నాడు. వద్దు వద్దు లేదు వద్దు, రక్తపాతాలు జరుగుతాయి, వద్దు పిలవకు. ఏ పాతం జరిగినా సరే ఆయన రావాలి. అంత డేంజర్ పర్సనాలిటీ ఎవరు? నాకే భయం వస్తుంది. ఎంతో మంది దెయ్యాలతో పాచికలు ఆడుకున్నాడు. ఆయన పిలిస్తే భూత ప్రేత పిశాచాలు తాండవం ఆడుతాయి. అవునా? రమ్మన్. ఆయన హైట్ కి పర్సనాలిటీకి నీలాంటోళ్ళు ఇలా భయపడతారు. మరీ డేంజర్ జోన్ పిల్లలు అట్లీస్ట్ అంటే కొంచెం ఓకే. ఆయన ఒక్కడే 100 సుధీర్లతో సమానం. సరే రమ్మని చూస్తాను ఎవరు. మహాద్రష్ట. కాల భైరవ సంతుష్ట, కాల భైరవ సంతుష్ట, కాల భైరవ సంతుష్ట, కాల భైరవ సంతుష్ట. మహాదృష్ట పాలిక, కా పాలిక, ఆవాహయామి. ఆవాహయామి. అర్థమైంది. ఇగో నువ్వు ఫస్ట్ తీసుకెళ్ళి అక్కడి నుంచో. ఇప్పుడు మా అందరి పెద్ద దిక్కు, మా దైవం గుండమ్మ రాబోతుంది. ఎప్పుడు ఆల్వేస్ సూపర్. ఆకలి ఆకలి అంటే ఎన్నో వెరైటీలు వండి పెట్టాను. ఆకలి తీరిందా లేదా? ఆయన ఆకలి తీరదమ్మా. ఎలా ఉన్నారు అందరూ? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను మిమ్మల్ని అందరినీ. బాగున్నారా అమ్మగారు? ఎంత మందిని పెంచి పోషిస్తే ఈ స్టేజ్ కి వచ్చాను నేను. మీ కరెక్ట్ సెట్ అయింది క్యారెక్టర్. ఎంతో మందిని భయపెట్టిన వీళ్ళు ఫ్యామిలీ స్టార్స్ నన్ను భయపెట్టడానికి వచ్చారు. ఏం జరిగిందో చూద్దాం. సో ఇవాళ ఎపిసోడ్ రౌడీ బాయ్స్ అండ్ రౌడీ గర్ల్స్. గురుగారు మంత్రం ఏదో చెప్తారు కదా? అవును. ఏంటి ఆ మంత్రం ఏంటి? నువ్వు పిలిచినట్టే అందరినీ రా బాలిక రా, రా బాలిక రా. ఇది ఎవరిదండి గురుగారు? ఇది నాదే, చిన్నప్పటిది. మరి హెయిర్ ఏంటి ఎత్త పెట్టారు? నాకు లేదని దానికి పెట్టుకున్నా, నాకు లేదని దానికి పెట్టుకున్నా. సినిమాలు ఎంత పొడుగున్నారు, సడన్ గా ఎంత చిన్నగా అయిపోయారండి? దేవకన్య కోసం ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ కాళ్ళు అరిగిపోయినాయి. మరి ఇప్పుడు తిరగట్లా అంటే ఏం అరిగిపోతాయని భయం వేసి ఆపేసా. ఆవాహయామి. గురుగారు నాకు అర్థమైంది, మీరు కొంచెం పక్కన ఉండండి, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాలి కదా. మాట్లాడు. రండి సార్. జానకి తాళెందుకో? కత్తి కదా, తాళెందుకండి? పెళ్లి చేసుకోవడానికి. చిన్నపిల్లలు చేసి మోసం చేస్తాం అనుకున్నావా? చిన్నపిల్ల దుబాయ్ వీడియోస్ చూసారంటే. అయినా మీకేంటి సార్ పెరగడం హాబీ అంటే అంత పెరిగారు? మనుషులకు కూడా పార్కింగ్ పెడితే చూసావా? అదేంటి బైసెప్పా లేకపోతే బైపాస్ రోడ్ అంత ఉంది.
కాన్ స్వయం చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకుంటున్నా. చిన్న భాషకు చెప్పు ఫస్ట్. చిన్న భాషకు చెప్పు ఫస్ట్. నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. పెద్ద భాష అని అడుగు. హీరో ఎందుకు అవుదాం అనుకున్నావు? బొక్కలో నువ్వే అవ్వగలేదు అయితే వచ్చిందా? అందుకే. మరి ఎందుకు ఆపేశావు? నీ 2 సినిమాలు చూశాను, ఆటోమేటిక్ గా ఆపేశాను. బాగా తెగించావురా నువ్వు. ఇంకేం చెప్పాలనుకుంటున్నావా? లేదు. నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా? లేదు. మరి వెనకెళ్ళు. వాళ్ళైతే షెడ్యూల్ ప్యాకప్ అవ్వని ఇంటికి వెళ్తారు. నువ్వెక్కడికి వెళ్తావు? నేను ఇంటికే, కానీ మా ఇంటికి కాదు. అయితే నేను వస్తా. నిద్ర లేదు, నాకు లేదు, సుఖం లేదు. ఉంది. ఏంటి? నాకు లేదు. పశుపతి గారు, అమ్మాలి. ఏమమ్మాలి? బొమ్మాలి. బొమ్మలు అమ్మాలి. అది చెప్పొచ్చు కదా. అమ్ముకోండి. ఎవరు వద్దన్నారు? లేడీ రౌడీస్ తో వస్తారు, మాట్లాడొస్తాను. హలో, నువ్వు మా మరదలను పెళ్లి చేసుకోకపోతే ముఖం పచ్చడి అయిపోద్ది. పామగారు చెప్పు. ఏంటండి బాబు, నా మొహం పచ్చడి చేస్తానంటున్నారు. పచ్చడి ఆల్రెడీ చేసినట్టున్నారుగా. బొమ్మాలి. బామ్మని పట్టుకుని బొమ్మాలి అంటావేంట్రా సన్నాసాడా? ఎక్స్ట్రాలు చేసావంటే సమాధిలో కాదు, ఈసారి ఆవకాయ జాడీలో ఆవకాయ కుమ్మినట్టు కుమ్ముతా నిన్ను. మర్యాదగా చెప్తున్నా, ఆఫర్ మిస్ చేసుకోకు. ఏంటి ఆఫర్? నాకు ఓకే. హలో, నేను చెప్పింది అమ్మాయి చాలా అందంగా ఉంది, పెళ్లి చేసుకోని చెప్తున్నా. నాట్ ఓకే. మర్యాదగా నేను చెప్పింది వినాలి. నేను నా నరసింహ దొరకలేదని చీకటిలో ఒంటిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాను తెలుసా? ఏంటి చీకటిలో ఒంటరిగా కూడా ఉంటారా? ఎందుకు? నా నంబర్ తీసుకోవచ్చు కదా. మీరు ఏంటండి బాబు? మీరు ఒక్కరితో ఒంటిగా ఉండరు, రూమ్ లో అందరితో కలిసి ఉంటారు, నాకు తెలుసు. చూడండి, నాతో ఇదన్నీ పెట్టుకోకు. నేను కొరకేస్తా. ఓవర్ గా చేస్తే చింపేస్తా, ఇంకా ఓవర్ గా చేస్తే ఊపిరి ఆపేస్తా. మీరు వార్నింగ్ ఇస్తున్నారా, ఆఫర్ ఇస్తున్నారా అర్థం కావట్లేదు నాకు. ఇంత ఇన్నోసెంట్ గా, ఇంత క్యూట్ గా ఉన్నారు, మీరెందుకు విలన్స్ తో పాటు వచ్చారు? అసలు నేను ఎవరో తెలుసా? ఎవరు? రాధిక. చూసావా, పేరు చెప్పగానే భయపడ్డా. వీళ్ళందరికీ గెటప్లు, వెపన్స్ అన్ని కావాలి, కానీ నాకు అలా కాదు. మంచిగా చీరేసుకొని జస్ట్ అలా నవ్వాననుకో, మీరందరూ మటాష్. మీలాంటి అమ్మాయి చేతిలో ఎన్నిసార్లు మోసపోయినా అది వర్తేనండి. నాకు ఓకే. నాకు ఓకే కాదండి, ఎందుకంటే మీ చేతిలో పడితే నేనే మోసపోతా కాబట్టి. లేడీ విలన్స్ అన్నారు, ఎవర్రా హీరోయిన్ తీసుకొచ్చింది? జయమ్మ. ఎవరైనా వస్తే రెడ్ అలర్ట్ ఇస్తారు, కానీ కటారి కృష్ణ తాలూకు జయమ్మ వస్తే బ్లడ్ అలర్ట్ ఇస్తారు. మీరు ఎంత చెప్తున్నా నాకు ఎందుకో వార్నింగ్ ఇస్తున్నట్లేదు. ఏదో క్యూట్ గా. మీరు నా గురించి తక్కువ అంచనా ఇస్తున్నారు. నేను ఏదైనా చేస్తా మిమ్మల్ని. నాకు ఓకే. మీ గుండెల్లో కత్తి దింపుతా. మీకే ప్రమాదం. అక్కడ ఉంది మీరే కదా. హాయ్ స్నేక్ అండ్ లాడర్. సారీ. కరిచారా? ఎవరిని కరిచారు? ఎప్పుడు నన్ను ఎప్పుడు కరవలేదు. మూర్ఖుడా. ఇదేంటి? నా ఆయుధం. ఏదో ఒకసారి ఏదన్నా చేయండి. నిద్రపోతున్నారా? కీస్ ఉన్నాయా? ఇప్పుడు నువ్వు ఇది పెట్టుకొని చూపించడానికి మొత్తం ఇదంతా చేసావా? నువ్వు మా కన్యని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఈ కన్యలందరినీ మిస్ అవుతావు కదా. ఇంతమందిని చూసా కూడా నీకు భయం వేయట్లేదా? నన్ను పెళ్లి చేసుకోవాలనిపించట్లేదా నీకు? కూడా భయపెట్టండి. మీరేంటండి ఫోర్స్ చేస్తున్నారు? సరే, ఇప్పుడు మీరు మీ ఇద్దరు ఏం చేయాలి అని చెప్పానంటే, ఇప్పుడు ఏదైతే మీకు ఈ ఫైర్ ఉందో అది గేమ్ లో పెట్టి బాగా ఆడి గెలవండి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళ మాట నేను వినడానికి ట్రై చేస్తాను. మీరు అందరూ ఫస్ట్ వెళ్ళి కూర్చొని మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. సో ఆడియన్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళు రెడీ, నేను రెడీ, అందరూ రెడీగా ఉన్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ఫ్యామిలీ స్టార్స్ రౌండ్ 1. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఎన్నెన్నో అనుకుంటాం. ఈ గేమ్ ఏంటంటే, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత మీకు ఒక క్వశ్చన్ అడుగుతాం, ఇద్దరికి కలిపి కామన్ గా క్వశ్చన్ అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రూట్స్ పేర్లు చెప్పండి అని చెప్పని అంటే కంటిన్యూస్ గా ఫ్రూట్స్ పేర్లు చెప్తా ఉండాలి. సపోజ్ ఇటు సైడ్ ఒకటి చెప్పారనుకోండి, ఇది ఇటు పుష్ చేయాలి. మళ్ళీ ఇటు సైడ్ వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఇటు పుష్ చేయాలి. దీంట్లో బాంబు ఉంటుంది, మామూలుగా ఉండదు. అది ఎవరి సైడ్ అయితే పేలిద్దో వాళ్ళు ఓడిపోయినట్టు. సో ఫస్ట్ ఇటు సైడ్ నుంచి
ఖాన్ దాదా గారి తమ్ముడు రండి. ఇటువైపు సూర్యకాంతం గారి అక్కగారు. చెప్పండి ఏం మీరు యాక్ట్ చేయగల మామూలు కూడా అలాగే నడుస్తారు. మీరు చూసా కదా 2-3 సార్లు. మీకు ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే జంతువుల పేర్లు వచ్చేలాగా తిట్లు. ప్రసాద్ ఫస్ట్. కోతి మొకుందానా, కుక్క మొహవాడా, పిల్లి మొకుందానా, పంది మూతివాడా, ఎలక మొకుందానా, కోతి, బుజ్జింక మొకుందానా. ఏంటది ఇంకేం చేతులున్నాయి చెప్పండి. ఎలక చేతులోడా. చెప్పిన తర్వాత తొయ్యాలి, చెప్పిన తర్వాత తొయ్యాలి. ఇంకేమైనా చెప్పండి అమ్మా. ఎవరు చెప్పరు, ఎవరైనా చెప్తే ఓడిపోయినట్టే. ఉన్నాను చెప్తాను. ఇంకేం జంతువులు ఉంటాయి, ఏం చేతులు ఉన్నాయి? ఏమండి అసలు ఈ గేమ్ లో విన్ అయ్యేదే మీరు అనుకున్నా. నేను ఆయన మొహం చూసాక నాకే తిట్లు గుర్తు రాలేదండి. ఆయన పేరు తప్ప చెవులో ఎప్పుడు చూసినా ప్రసాదు 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 అని ఎవరు వినిపిస్తుంది. ప్రసాద్? కాన్ దాదా పాప్కార్న్ అయిపోతారు ఎవరైనా నాతో పెట్టుకుంటే. అర్థమైందిలే. ఇలాంటి చిన్నపిల్లల ఆటలకి నన్ను పిలవకయ్యా. నేను అన్ని పెద్ద పెద్ద ఆటలు ఆడతాను. కుటుంబాలు కూల్చడం ఇలాంటి ఆటలు ఏమైనా ఉంటాయి? అవునవును మీరు ఉండండి. పనిష్మెంట్ ఉంది, వెళ్ళిపోతున్నారు. ఉంటది. కంగ్రాచులేషన్స్ ప్రసాద్. మీకు ఒక మంచి డైలాగ్. వెళ్ళిపోవచ్చు నేను. ఇంకెంత ఫుటేజ్ తింటారండి, వెళ్ళండి. ఏంటి ఇక్కడ షాట్లు ఉన్నాయి? ఈ షాట్లు మా కాలంలో ఎన్నో తాగామని. మీ వారు కూడా బ్యాంకాక్ లో ఇదేంటిది? మిర్చి అండి. ఇది తిని అది తెలుసు. ఒక మంచి డైలాగ్ చెప్పాలి. తినా అది తినేసి ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పాలి. డైలాగ్ లేదంటే ఒక పాట పాడాలి. పాట పాట పాడండి. ఓ పని చేయండి, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీ ఇద్దరు ఫస్ట్ ఫోన్ లో మాట్లాడుకోండి. తినాలంటావు ఎన్నో చూసావు ఇలాంటి లెక్క మాకు. అప్పట్లో ఎలాంటి మీరు ఏంటి మంచినీళ్ళు ఉన్నాయా? మంచినీళ్ళు పాపం అల్లాడిపోతుంది పిల్ల. ఎవరైనా మంచినీళ్ళు ఉంటాయి మీ ఆయన్ని బాబు ఇంత టార్చర్ పెడతారా మీరు? అల్లాడిపోతున్నాడని పిలిచి మిరపకాయలు తినిపిస్తారా? నాకు మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీళ్ళు కావాలా? అద్దరిపోయి షార్ట్ ఒకటి ఇస్తాను, ఆగండి. షార్ట్లు అంటే మా కాలంలో మేము కూడా సెట్ అయిపోతారు. ఎట్లా తాగాలి? డైరెక్ట్ గా ఏ సైడ్ వేనా? వాటర్ కలుపుతారండి దాంట్లో. ఇంకో షాట్ వేస్తారా? వేరేది ఉంది. సరే ఇదంతా వద్దు, మంచి పాట పాడండి. ఏంటి? మంచిదండి బాబు, కాకరకాయ జ్యూస్. అది ఏంటి? డీటాక్స్. ఇవ్వండి. ఈ ఎపిసోడ్ చూస్తూ మీ వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రాణాలు పోయాయి, నశాలం అంటెత్తింది. ఇప్పుడు పాడండి పాట. అదేంటది? కాకరకాయ జ్యూసా? కాకరకాయ జ్యూస్. లెమన్ షాట్ ఒకటి ఉంది మన దగ్గర, తాగుతారా? లెమనా? ఇవ్వండి చూద్దాం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగే రకాలు కదా మేము. 3, 2, 1. నిజంగా లెమన్ షాటా? అంతే. ఏమీ కలపలేదు ఇందులో. ఏమండి ఇది షో అండి బాబు. ఇది మీరేంటండి బాబు ఏం కలపలేదు అంటారు? లెమన్ షాట్ ఇస్తాం మేము. కలపడం అంటే మీరేమన్నా కలిపి ఉంటే ఇంట్లో మాకు ఇక్కడ ఉప్పు పంచదారో అని నా అర్థం. ఆమె డైరెక్ట్ గా లెమన్ షాట్ ఇస్తాం. ఏం కలపలేదంటే ఇది ఇప్పుడు వేయాలా? మీరే కదా తాగుతాను. ఓకే ఓకే సరే పాట పాడతా. అప్పట్లో ఆ కాలంలో మంచి మధురమైన పాట ఒకటి ఉంది. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాలంలో పాడేవాళ్ళం నేను మీ తాత. ఈ కాలంలో పాడొచ్చా? ఈ కాలంలో అంటే ఎక్కడి నుంచో తాత చూస్తూ ఉంటాడులే. మరి పాడండి. మధురమే ఈ క్షణమే ఓ చెలే, మధురమే ఈ క్షణమే, మధురమిలాలసయే, మధురోలాలసయే, మధుపవనం వీచే, మధుపవనం వీచే. ఇంకొక లైన్ పాడినా నీ బతుకు బుగ్గి పాలైపోతుంది. రావే. సో నెక్స్ట్ ఇటువైపు నుంచి గంగూబాయ్ గారి మదర్ క్యారెక్టర్.
ఇటువైపు నుంచి భిక్ష యాదవ్ గారి ఇంట్లో పనిచేసే బాగుంది. మీకు ఇస్తున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే సంతలో దొరికే సామాన్లు అమ్ముకోవాలి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయినప్ప సామాన్ లేని నోట్స్ లేని పేపర్ ఎన్ని చెప్తుంది? 3 చెప్పేసింది. ఒక్కొక్కటి చెప్పమా, నేను చెప్తాం అనుకున్నది. కాయగూరలే, పక్క పిన్నిస్లే, రబ్బర్ బ్యాండ్లే, రిబ్బన్లే. అన్నావు 3 చెప్పేస్తుంది అక్కడ. ఏంటి ఒకటి చెప్పండి. 3 చెప్పేస్తుంది. అదొక షాప్ అయ్యా. ఏంటి షాప్ లో ఒకటి చెప్పొచ్చు కదా? 3 స్టోర్ లోనే ఉంటాయి కదా. సర్లే. ఎనప గాజులే. పచ్చిమిర్చి, టమాటా, వంకాయలు, టమాటాలే. ఈడేం చెప్తున్నాడు. తోటకూర, బంగాళదుంప. మా కొట్లు కూడా ఏవో ఉన్నాయి. బెండకాయలే, దొండకాయలే, నిమ్మకాయలే. స్క్రూ డ్రైవర్. నువ్వా చెప్పింది? ఓకే. అనపకాయలే, బనారస్ చీరలే, పాలకూరలే, కాటన్ చీరలే. ఎందుకుంటే మాది ఇంకా అవ్వలేదు. చాలా రాంగ్ చెప్పావు నువ్వు. ఏడు తోటకూరలు, పాలకూరలు తప్పు చెప్పడం ఏంటి? నాకు అర్థం కాదు. రింగ్ ఓడిపోయింది. ఆ ముక్కు దగ్గర రింగ్ ఏదిరా? ముక్కులోకి వెళ్ళిపోయిందా? అది కాదన్నా, నేను ఇంకా చెప్పలేదు. బాంబు పేలిందన్నా. అప్పటికే చాలా రిపీట్ చేస్తావు. అప్పటికే నువ్వు ఏంటి రిపీట్ చేయడం అన్నా? తోటకూర వేరు, పాలకూర వేరు. వాళ్ళు చెప్పేది ఒక్కొక్కటి చెప్పమని. ఏంటి 3 చెప్తుంది? నీ వైపా? ఒక షాప్ లోనే ఏమేమి వస్తువులు ఉంటే చెప్తుంది. వేరే షాప్ చెప్పాలి. నువ్వు అదే షాప్ లో వేరే వస్తువులు. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇలాంటి తగిలిస్తే బానే ఉంటది మనోడికి. ఓటమిని తీసుకోలేకున్నారు మీరేం మగాలయ్యా. నువ్వు ఫస్ట్ ఇది తీసుకో. నువ్వు పట్టుకో. అడుగుతున్నా, మీరు పెడతానండి. ఇగో. కంగ్రాచులేషన్స్ శ్రవంతి. ఇగో భిక్ష యాదవ్. ఏంటి పడుకో. మరి అదే ఇది పడుకో. ఇది ఆపకుండా ఒక 1 minute కింద పెట్టి పైకి పెట్టు. ఏంటి భిక్ష యాదవ్ పనిష్మెంట్ లా? చెయ్యి. భిక్ష యాదవ్ అయితే చెయ్యాలి. నువ్వు ఈజీగా చేసేస్తావు. అలా చేసేటప్పుడు బాబు ఆ గ్రీన్ కలర్ షార్ట్ కొంచెం పొయ్యరాదు ఆ బాబు నోట్లో. ఓ షార్ట్ తీసుకుంటావా? లేదంటే చిన్న పేపర్ మొక్క ఉందా? దేనికి? ఊడిపోతుంది, పెట్టుకుందాం. పర్లేదు, ప్రస్తుతానికి ఇప్పుడు చేయి, తర్వాత ఇస్తాం పేపర్ మొక్క. ఇది ఊడిపోయి ఏంది భిక్ష? ఎంతవరకు? కిందకి కంప్లీట్ గా. ఇక్కడ ఓకేనా? ఇంకా అంతకంటే కష్టం. అంటే ఇదే బాగుంది నా పనిష్మెంట్. చేతిలో ఓడిపోయాడు కాబట్టి నేను ఇవ్వాలి కదా నువ్వు పనిష్మెంట్. చేస్తావా సేమ్? నువ్వు చేస్తావండి. ఈయన ఇలా బెండై కూర్చుంటాడు, నేను ఈయన మీద కూర్చుంటాను, ఆయన పుషప్స్ చేయాలి. వదిలే, వాడికి ఇంకా ఎందుకు పెళ్ళి punishment? వాడి రెడీ. ఏం కుళ్ళా అమ్మాయి కూర్చుంటదని? సరే దా రెడీ. రెడీ పండు
ఓకే పుష్ ఇల్లు తీసో ముక్కుది రెడీ 3 2 1 గో నేను వద్దురా అని చెప్పా నీ గురించి ఆలోచించే వద్దురా అని చెప్పా ఏంటి ఇంతేనా మీ వాడిలో ఉన్న మగతనం అయిందా బాగైందా నీ వల్ల చూడు అరువు పోయి దొరకాల్సిన దొరికిందిలే కంగ్రాచులేషన్స్ శ్రవంతి సో ఇట్స్ 1-1 టై బ్రేకర్ నఫ్ ఇటువైపు నుంచి పశుపతి గారు రాధిక జలుబు చేసిందా అమ్మాలి బొమ్మాలి అరుంధతి దొరికిందో లేదో అది పక్కన పెడితే ఈ రాధికనైతే నేను తీసుకెళ్తా నువ్వు నా దగ్గరికి వచ్చావు అనుకో అమాంతంగా తినేసి అస్థిపంజరాన్ని బయటకు ఊస్తా ఆ, చూస్తా దగ్గరుండి చూస్తా ఫస్ట్ గేమ్ చూడండి తర్వాత ఓకే ఇప్పుడు మీకు ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే తినే స్వీట్స్ ఉంటాయి కదా స్వీట్స్ పేర్లు చెప్పాలి ఓకేనా లెట్ మీ స్టార్ట్ విత్ yes రాధికని స్వీట్ గా ఉంది కదా అలాంటి చెప్తేనే పేలిద్ది అది మైసూర్ పాక్ లడ్డు బన్ కాకినాడ ఖాజా బందర్ హల్వా కుర్బానీ కా మీఠా डबल का मीठा రస్మలై गुलाब जामुन జలేబీ జాంగ్రీ ఖాజా మడత కాజా ముద్రేకలు కోవా పాలకోవా హల్వా పూరి దహిక్ పూరి బ్లాక్ హల్వా ఏం చెప్పాలి దహి పూరిని ఎప్పుడు స్వీట్స్ లో కలిపారో నాకు తెలియాలి అంటే దహిపూరిలోని ఇలా షుగర్ వేసుకొని తింటారు అది స్వీట్ అయింది బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ శ్రీ సత్య కంగ్రాచులేషన్స్ సెవెంత్ అండ్ టీమ్ ఓకే సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ విన్నర్ సెవెంత్ టీమ్ కంగ్రాచులేషన్స్ మేరీ జాన్ తేరే లియే అని చెప్పు मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान నువ్వే ఉంటే రాత్రి నిశోలే పలికే ప్రతి ఒక్క మీరు ఏం చేయాలంటే ఇది తిని ఈ 2 షాట్స్ కొట్టి ఆ డైలాగ్ ఉంది కదా ఏది పిందె పండయిందే అవన్నీ చెప్పాలి తింటూ తాగాల మీ ఇష్టం మీరు ఎలా అయినా పర్లేదు మీరు ఎలా Okay. కంఫర్టబుల్ అయితే అలాగా అమ్మాలే బొమ్మాలే పిందే పండయిందే ఇన్ని రోజులు నేను శవాల దగ్గర పడుకొని అది కాదయ్యా సమాధిలో పుల్లబెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల నన్ను చూసి పారిపోతుంది ఏంటది వస్తా వస్తా మళ్ళీ వస్తా మీరు వెళ్ళిపోండి ఇప్పుడు మళ్ళీ వద్దు తప్పకుండా వస్తాను కదా అప్పుడు కలుద్దాం బట్ గుడ్ ట్రై సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ విన్నర్స్ ఆర్ సెవెంత్ టీమ్ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం నెక్స్ట్ రౌండ్ ఏంటంటే నెక్స్ట్ రౌండ్ ఎందుకే మనవరాల మనకి బాక్స్ లో వరహాలు వజ్రాలు వచ్చేసాయి పద వెళ్దాం హలో ఇంకా ఆడరా ఆడడానికి ఏముంది ఆడాము గెలిచాము ఒక రౌండ్ కాదు అమ్మమ్మ అమ్మమ్మ ఎవరికి అమ్మమ్మ బామ్మగారు మనం ఇంకా చాలా ఉంది ఆడుకోవాల్సింది ఆ బాల్ ఆట ఆడాలి ఏంది నువ్వు దగ్గర కొత్త అందులో పడతాను బామ్మగారు మన బాల్ ఆట ఆడిన తర్వాత ఫినిష్ అవుతుందండి గేమ్ అదేమిటి వజ్రాలు ఇస్తే అయిపోదా పదవే ఇన్నాళ్ళుగా వస్తున్న ఫ్యామిలీ స్టార్స్ కి ఎన్ని రౌండ్లు ఉంటాయి తెలీదా ఒక్క రౌండ్ గెలవగానే సీనియర్ తెలీదా ఒక్క రౌండ్ గెలిస్తే 100 రౌండ్లు గెలిచి స్వామి వెళ్ళి మంత్రం ఏంటి ఆత్మలింగం కావాలి ఫస్ట్ మీలో మీరు గొడవ పడడం మీలో మీరు భయపెట్టడం కాదు
ఇప్పుడు ఒక ఆవిడ వస్తుంది, ఆవిడ వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ భయపడుతుంది. ఆవిడ వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడతో మాట్లాడి అప్పుడు డిసైడ్ అవ్వండి ఎలా ఉండాలా అనేది. ఆవిడ అటువైపు ఇటువైపు ఆవిడ ఎటువైపు నాకే తెలియదు, వచ్చిన తర్వాత అడుగుదాం సరేనా? ఓకే, లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ గురించి ఎంత బిల్డప్ ఇచ్చాను తెలుసా? భయపడతాను. ఏంటిది? నా పేరు వైశాలి. ఐఎమ్ ఫ్రమ్ మనాలి. మనాలియా? నేను అన్ని బంధాలు వదిలేసి కొండల్లోకి వెళ్ళిపోయాను. ఆశ్రమంలో ఉంటున్నాను. ఆశ్రమంలోనా? ఎవరుంటారు అక్కడ? ఎవరుంటారు? పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి వద్దనుకున్న అమ్మాయిలు. అడ్రస్ చెప్తారా? చెప్పను. ఏ మీ దాటికి గేటెడ్ కమ్యూనిటీలే దడదడలాడిపోయి మావి పూరి గుడిసెలు బాబు, ప్లీజ్ వదిలేయండి, మీకు దండం పెడతాను. అయినా వచ్చేం చేస్తారు? వాళ్ళకి లైఫ్ మీద ఆసక్తి రేపుతా. మీరు ఏం రేపుతారో మాకు బాగా తెలుసు. అయినా ఎందుకు ఆశ్రమంలో జాయిన్ అవ్వాలి? ఎందుకు అడవుల్లోకి వెళ్ళిపోయా? ఎన్నో కళలతో పెళ్లి చేసుకుంటే కనీసం ఆ బంధానికి విలువ లేకపోతే ఎందుకు చెప్పండి? వేరే వాళ్ళతో వీడియో కాల్లో చాటింగ్లు, వీడియో కాల్స్ చేస్తే ఏం చేస్తారు? తన్ని తోసేస్తారు. నన్ను కూడా అలాగే తన్ని తరిమేశారు. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? రౌడీలందరికీ ధ్యానోదయం చేసి జ్ఞానోదయం చేసి వాళ్ళకి శాంతి నెలకొల్పుదామని వచ్చాను. వెళ్ళండి, చేయండి, జ్ఞానోదయం చేయండి, వెళ్ళండి. ఒకసారి మీరు చేయిస్తారా? ఏ ఇదంతా మట్టి. ఇదేమో తెలియదు కానీ నువ్వు బేసికల్లీ ఇది నీ ఒరిజినాలిటీ కాదు. నీ ఒరిజినాలిటీ ఏంటో దాంట్లోకి రా. ఫస్ట్ మీ అసలు భాష ఏంటో మాట్లాడండి. మీరు ఏం చేస్తారు ఆశ్రమంలో ఏంటో అవి చెప్పండి. ఇక్కడ లేస్తే పొద్దున్నే లెగాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఇంత కారు తిని ఎన్నాళ్ళైందో. సరే, మా కోసం ఇంత దూరం వచ్చారు కాబట్టి మీకు కొంచెం పచ్చడి ఇస్తాము, అది తినండి. అదేంటి రోజు రూమ్ లో తినేది అదేగా, అంత ఎక్సైట్ అవుతుంది. ఇదిగో పచ్చడి. ఇంత పచ్చడి తిని ఎన్ని రోజులైందో. మీరందరూ ఏమనుకోకపోతే ఒకే ఒకసారి నాకునా నువ్వు వెళ్ళి వాళ్ళు మార్చే ప్రయత్నంలో ఉండు, నేను ఎపిసోడ్ చూసుకుంటా సరేనా? శాంతం. సో ఫస్ట్ రౌండ్ లోని సెకండ్ గేమ్ ఏంటంటే లవ్ ప్రపోజల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అటు సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు. ఇద్దరు విలన్స్ అంటే ఒక మేల్ ఒక ఫీమేల్ ప్రపోజ్ చేసుకుంటే ఎలా ఉంటది అనేది చూపించాలి వాళ్ళ స్టైల్లోని. సో ఫస్ట్ లవ్ ప్రపోజల్ చేయడానికి ఇటు నుంచి అమరీష్ పురి గారు. మహాద్రష్ట. ఇటు సైడ్ నుంచి మంజారి గారు రండి. రెడీ, 3, 2, 1 గో. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చెలియా ఫీల్ మై లవ్. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ చేతిలోనే ఉందిగా. కర్ష మహారాష్ట్ర. మహారాష్ట్ర, బెంగాలు, నెల్లూరు కాదు అది. మహాద్రష్ట. సరే గాని నేను నిన్ను ప్రేమిస్తాను. ఉందని ఏంటి గ్యారెంటీ? ప్రేమ ఖచ్చితంగా ఉంది. వచ్చిన దగ్గర నుంచి ఈ నిమ్మకాయని వదిలే నాకు వదలలేదు. ఈ నిమ్మకాయనే వదలలేదంటే నా గుండెకాయని ఎలా వదులుకుంటారు? ఏం చెప్పావురా? ఆ గుండెలో నేనున్నానని ఏంటి? ఇది చూసావా? చూశాను. ఇది ఎవరో తెలుసా? ఎవరు? పోయిన జన్మలో నువ్వే. నిజంగా? బిస్కెట్ దేంతో తెలుసా? ఏంది? వదిలే. నేను చాప కోసం వలేస్తే ఎరే నాకు తగిలింది.
సరే గాని నా దండకం నీ దండకం కలిస్తే దండయాత్రే దండయాత్రే. నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చెలియా feel my love. నిజంగా సూపర్, గుడ్ జాబ్ బై బోత్ ఆఫ్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ జయమ్మ రౌడీ రంగన్ గారు ఆన్ స్టేజ్. జయమా కొంచెం నవ్వులతో ఆపుతావా? ఏయ్, ఎవడ్రా నువ్వు మా ఏరియాకే వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నీకు ఒక మాట చెప్పాలని వచ్చాను. ఏంటది? నా కడుపులోకి కోడి వెళ్తుంది, పిల్లి వెళ్తుంది, మేక వెళ్తుంది, చాప వెళ్తుంది, కానీ నా గుండెల్లో ఒకే ఒక్క జీవి వెళ్తుంది, నువ్వే. కాదు, ఇక్కడ తిండి తప్ప ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? కాఫీకి వెళ్దామా? పీక కోస్తా. కోసాకి వెళ్దామా? కటారి కృష్ణకు తెలిస్తే నిన్ను చంపేస్తాడు. చంపితే చంపని, అది నీకోసం నేను ఏదైనా రెడీ. అదంతా కాదు, నీ ప్రపోజల్ అక్సెప్ట్ చేస్తే నన్ను బాగా చూసుకుంటావని ఏంటి గ్యారంటీ? నేను సోమవారం సినిమాకి తీసుకెళ్తా, మంగళవారం ఒక సినిమా తీసుకెళ్తా, బుధవారం ఓజీకి తీసుకెళ్తా, గురువారం ఇంకో సినిమాకి తీసుకెళ్తా. ఇది ముందే చెప్పాలి కదా, ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసి ఇప్పుడు చెప్తున్నావు? నువ్వు ముందే చెప్పుంటే నీ ప్రపోజల్ నేను ఫస్టే అక్సెప్ట్ చేసేదాన్ని కదా. హే, జయం మనదేరా, ఈ జయం నాదే. వెరీ గుడ్, వెరీ గుడ్. వారానికి 3 రోజులు సినిమా తీసుకెళ్తే పడిపోతారంటే నేను ప్రతిరోజు సినిమా. బాబు, ఆ సినిమాలు కాదు ఇది. కానీ ఏమాట కామాట, అద్భుతమైన ప్రపోజల్, కానీ ఇంత ఈజీగా సినిమా అనగానే ఒప్పుకుంటారని నేను అనుకోలేదు. అది జయమ్మ, అందుకే. అర్థమైందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థాంక్స్ అలాట్. ఓకే, సో నెక్స్ట్ ఇటు వైపు నుంచి ఖాన్ దాదా సమీర గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సరిగ్గా రావాలి ఫోటోలు. ఫోటోది. ఫోటోలు ఏంటి బామ్మ? ఏదో పోజ్ అన్నాడు కదా. పోజ్ కాదండి, అది ప్రపోజ్. అంటే ప్రేమను వ్యక్తం చేయడం. ప్రేమను వ్యక్తం చేయడమా? అంటే రాజమౌళి సమర్పించు. అప్పట్లో మా కాలంలో ఎన్నో ప్రేమలు వ్యక్తం చేశారు ఎంతో మంది. ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు. ఎంట పడ్డారా? కాదు, కొడ్డానికి. వాళ్ళ సినిమాలు చూసి చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని బాబు. ఇంతకీ ఏంటి ప్రపోజల్ అంటే? నా ప్రేమను చేపలా పరిస్తే సముద్రాలు ఇంకిపోతాయి, నా ప్రేమని ఆకాశంలో రాస్తే ఆకాశాలు ఎండిపోతాయి, నా ప్రేమని చాపలా పరిస్తే సుధీర్ వాడుకుంటాడు. ఇలా ప్రేమను వ్యక్తం చేయాలి బామ్మగారు. మాకు వచ్చి ఇలాంటివి బోల్డ్ చేసాం. ఏదో ఒకటి చెప్పండి. నా ప్రేమను ఆవకాయ పెడితే జాడీలు నిండిపోతాయి, నా ప్రేమని కూర చేస్తే బాండీలు మాడిపోతాయి. మీరంటే నాకు ఇష్టం, మీరు ఒప్పుకుంటే. బడుద్దాయి అక్కడ అంతమంది బామ్మలు ఉండగా ఈ బామ్మే దొరికిందిట్రా నీకు? అంత అందమైన అమ్మాయిలు నన్ను చూస్తారా బామ్మ? నువ్వే యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు చేస్తారా? అయినా నా ప్రేమను నువ్వు ఓకే చేస్తే నిన్ను పొట్టలో పెట్టి చూసుకుంటా. ఆల్రెడీ పొట్టలో ఇంకో 4 ఉన్నట్టున్నారుగా. ముగ్గురు. బామ్మ, ఈ బడుద్దాయి బుద్ధి లేని గాడిద. నువ్వు కూడా కుళ్ళిపోయింది బామ్మ, మీలాగా ముసలిదైపోయింది. నిన్ను చెడ్డీలు వేసుకున్న వయసు నుంచి చూస్తున్నాను రా. నా కళ్ళ ముందు తిరిగేవాడు కదరా చీముడి ముక్కేసుకుని. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా ప్రేమను ఒప్పుకోరా? నీ ప్రేమను ఒప్పుకునే ప్రసక్తే లేదు. నా మనసు ఎన్నడో మీ తాతకి ఇచ్చాను రా వెధవా. ఏ తాత? సుధీర్ తాత. దేవుడా,
నాకు నిన్ను ఒప్పుకునే ప్రసక్తే లేదురా, నా వల్ల కాదురా, వదిలేరా. బామ్మ నువ్వు ఏడిస్తే నేను చస్తానో లేదో తెలియదు గాని నువ్వు చస్తే మాత్రం నేను చచ్చినా ఏడవను. పో ఇక్కడి నుంచి. ప్రతి లవ్ స్టోరీకి హ్యాపీ ఎండింగ్ ఉండదు. ఇట్స్ ఓకే. ఏమైనా అడగాలనుకుంటున్నావా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకుంటున్నాను. చిన్న భాష. నెక్స్ట్ లీలాంబరి గారు. ఈ నీలాంబరి అంత తేలిగా ఎవరికి ప్రపోజ్ చేయదు. చేస్తే నరసింహలాగా ఉన్న నీకు ప్రపోజ్ చేస్తుంది. చిన్నప్పుడు నా అమ్మ నాన్న నీతో ఆడుకోమని చెప్పేవాడు, కానీ నువ్వు కలిసిన అన్ని అమ్మాయిలతో రకరకాల ఆడుకున్నప్పుడు నేను ఎక్కడ ఆడుకోవాలని ఆగిపోయాను. కానీ అదేంటో తెలీదు, ఈ రోజు ఈ ఇద్దరిని మరదలు నువ్వు తట్టుకున్నప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నేను ఏడిస్తే నేను చనిపోతున్నాను, కానీ నీ చనిపోతే మాత్రమే నేను ఏడుస్తాను అని ఒకే డైలాగ్ తో అందరినీ బగ్రా చేసావే, ఆ ట్రాక్ నాకు బాగా నచ్చింది. నువ్వు లేడీస్ హాస్టల్ కాంపౌండ్ జంప్ చేస్తున్నప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. అన్న ఏ నీ ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడు అందరితో వేసిందంతా వేసి అయ్యో నాకేం తెలియదురా బాబు అని ఒక దొంగ స్మైల్ ఇస్తావే, ఆ స్మైల్ నాకు బాగా నచ్చింది. అన్నింటికి మించి నువ్వు అందరూ అమ్మాయిలతో కలిసినప్పుడు ఒక చేస్తావే మ్యాజిక్, అది నాకు బాగా నచ్చింది. సో దీనికి అభిప్రాయం ఏంటి చెప్పు. నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు ఓకేనే చెప్తావు. మనం ఇద్దరు కలిసి చేసేద్దాం మ్యాజిక్. బాయ్. అరే వెరీ గుడ్. ఎవ్రీబడి డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. పర్ఫెక్ట్ గా ది బెస్ట్ పర్ఫార్మ్ చేసింది అయితే సౌమ్య. సో కంగ్రాచులేషన్స్ 17 టీమ్. ఓకే 17 టీమ్ గుడ్ గోయింగ్. సరే మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చి సత్య ఆన్ స్టేజ్ ప్లీజ్. సూపర్ శ్రీసత్య. అసలు అడగగానే అసలు ఎంత బాగా డ్యూయట్ ఒకళ్ళే చేయడం, 2 లిరిక్స్. నాట్ ఆర్డినరీ థింగ్ నిజంగా. వెరీ గుడ్ జాబ్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఓకే సో లెట్స్ బిగిన్ రౌండ్ 2. మారుముంతా చోడ్ చింతా. టీమ్స్ జాగ్రత్తగా ఉండండి. ఇది ఏంటంటే టీమ్ గేమ్. సపోజ్ ఫస్ట్ 7th టీమ్ ఆడుతున్నారు అంటే కనుక మీ 5 మెంబర్స్ వచ్చి అక్కడ 5 రింగ్స్ ఉన్నాయి, దాంట్లో నించోవాలి. అండ్ అక్కడ బౌల్లోని షటిల్ కాక్స్ ఉన్నాయి. ఆ కాక్ ఒకటి ఫోర్ హెడ్ మీద పెట్టుకొని పైకి చూస్తూ ఉండాలి. ఆపోజిట్ టీం వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ 4 బాల్స్ ప్లేస్ చేసి ఉన్నాయి. ఈ బాల్స్ ని వాళ్ళు వచ్చేటప్పుడు మనిషిని కొట్టకూడదు, ఆ బాల్స్ పాస్ చేయాలి. ఇది తప్పించుకొని ఏ టీం అయితే ఎక్కువ కాక్స్ అక్కడున్న బౌల్లోకి షిఫ్ట్ చేస్తారో ఆ టీం విల్ బి ద విన్నర్. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా పడిపోతే వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, నెక్స్ట్ మెంబర్ స్టార్ట్ అవుతారు. ఆమె క్లియర్? ఓకే లెట్ మీ స్టార్ట్ విత్ 7th టీమ్ ఆన్ స్టేజ్. ఆపోజిట్ టీం ఎవరు వస్తారు బాల్స్ త్రో చేయడానికి? Three, 2, 1, go!
జర్రగండి జర్రగండి జాగులమ్మ జక్కటేసుకొచ్చనండి జర్రగండి ఈవిడేంటి తలపైన పెట్టుకుంది? కరడేసు పావడేసుకొచ్చనండి. ఏ తల మీద పెట్టుకోకూడదుగా. ఏమండి ఫోర్ హెడ్ తల పైన కాదు, ఫోర్ హెడ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ కాదు. జరగండి 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 మనసు నుంచి 5 స్టారులో ఒకటైన స్టారు వచ్చనండి. So 1, 2, 3, 4, 5, 6. ఓకే 6 కన్నా ఒక్కటి 7 వేస్తే మీరే విన్నర్స్. ఓకే ఆల్ ద వెరీ బెస్ట్, బట్ గుడ్, వెరీ వెరీ గుడ్ గేమ్. రెడీ 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 3, 2, 1 గో. ఎల్లమ్మా ఏం కదా సూపర్ పండు సూపర్. వెళ్ళండి వెళ్ళండి, ఎవరో ఒకరు వెళ్ళండి, టైం వేస్ట్ చేయొద్దు. అంటోంది నాతోటి స్టెప్ ఎట్టైన ర్యాండమ్ నచ్చింది ఫ్రీడమ్. హలో మిస్ మేడం నిగా ఇక్కడ ఊలలాలా హార్ట్ రేట్ పెరుగుతున్నది. అనేలా బెదరే ఉన్నది. All right, 5, 4, 1. దీంట్లో ఎన్ని ఫౌల్స్ చేశారు తెలుసా వాళ్ళు? ఆల్రెడీ రెండు తీసా పడేసా. లేదు, ఆల్రెడీ అవి పడేసా. ఫస్ట్ లో 2 చేసినప్పుడు తీసి పడేసా. మీరు అది కాకుండా 4 చేశారు అని చెప్పని మీరు అంటున్నారు, అంతేనా? ఇంకో 2 తీసేద్దాం. నౌ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆ 9 లోనే మీరు అనుకున్నట్టు ఇంకో 2 కూడా ఫౌల్స్ తీసినా సరే 7. దే ఆర్ ద విన్నర్. అశ్విన్ టీమ్ కంగ్రాచులేషన్. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. కంగ్రాచులేషన్. కనిపిస్తుందా? కనిపిస్తుందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి. నెక్స్ట్ గేమ్ కి వెళ్లే ముందు ప్రతి ఒక్కరి లైఫ్ లోనే ఒక విలన్ లాంటి సిచ్యువేషన్ ఎదురై ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ని మీరు ఎలాగ ఫేస్ చేశారు, ఎలా ఎదుర్కొని దాంట్లోంచి బయటకు వచ్చారు అన్నది మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక 2 మాటలు. లెట్ మీ స్టార్ట్ విత్ అశు, నువ్వు స్టార్ట్ చేయి. నేను ఫస్ట్ టైం ఒక షోలో వచ్చినప్పుడు అప్పుడు కంప్లీట్ గా చాలా వెయిట్ గెయిన్ లో ఉన్నాను. వెయిట్ గెయిన్ అయిన ఫేజ్ ఏదైతే ఉందో అది చాలా నేర్పించింది నాకు. బట్ ఒక రకంగా అది విలన్ లాగే నాకు అనిపించింది ఫస్ట్ లో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఐ వాజ్ 65 to 70 kgs. సరౌండింగ్స్ మారిపోయాయి, లైఫ్ లో ఫ్రెండ్స్ మారిపోయారు, ఇంట్లో ట్రీట్ చేసే పద్ధతి మారిపోయింది, అంటే మనకు వచ్చే రెస్పెక్ట్ కూడా మారిపోయింది.
అలా మారిపోతూ నాకు అర్థం కాలేదు. అంటే ఒక 6-7 మంత్స్ తర్వాత ఎప్పుడైతే స్లోగా అన్ని కట్ డౌన్ చేసుకుంటూ మళ్ళీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లోకి వచ్చామో, ఎప్పుడైతే మనం జిమ్ అనేది చాలా హెల్ప్ చేసింది నాకు. ఆ జిమ్‌కెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్‌గా ఒక న్యూ పర్సన్ లాగా ఇంకా ఐ థింక్ జిమ్ ఈజ్ లైక్ అ గాడ్ టు మీ. సో ఎప్పుడైతే యోగా గాని, జిమ్ గాని స్టార్ట్ చేశానో ఇట్ ఫెల్ట్ లైక్ ఐ యామ్ ఎ న్యూ పర్సన్. అండ్ ఎప్పుడెప్పుడు నేను వెయిట్ గెయిన్ అవుతాననే ప్రాబ్లం కూడా నాకు ఇప్పుడు లేదు. ఆ భయం లేదు. బికాజ్ ఐ నో వాట్ ద సొల్యూషన్ ఇస్. సో అలా నేను ఆ విలన్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తూ దాన్ని ఒక హీరో లాగా ట్రీట్ చేసి దాని నుంచి అవుట్కమ్ వచ్చి నేను హ్యాపీ రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తున్నాను. ఆర్టిస్ట్ లైఫ్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి చాలా మందికి, బయట జనాలకి పర్టికులర్ గా పబ్లిక్ కి. మీ అందరికి తెలుసు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసాం అనమాట. 2 years అయిపోతుంది. చాలా ట్రోలింగ్స్ లైక్ కొంతమంది యూట్యూబర్స్ లైక్ టేస్ట్ చేసి కావాలని వాంటెడ్లీ ఇప్పుడు మన కస్టమర్స్ ఫోన్ చేస్తున్నప్పుడు కొంతమంది ఒక్కోసారి రియాక్ట్ అవ్వరు, మా బిజీగా ఉండటం వలన, ఆర్డర్స్ ఎక్కువ అవడం వలన. సో వీళ్ళు సరిగా రియాక్ట్ అవ్వలేదని కింద ట్రోలింగ్ చేసి వీళ్ళ దగ్గర ఎవరు కొనకండి అని చెప్పి మెసేజెస్ పెట్టి వాంటెడ్లీ ప్యాకింగ్ మొత్తం చింపేసి అది ఎంత లీకేజ్ వచ్చింది అని చెప్పి వాంటెడ్లీ వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టడం జరిగింది అనమాట. చాలా అప్సెట్ అయ్యాం యాక్చువల్లీ. అంటే అది నార్మల్ పీపుల్ బిజినెస్ చేస్తే ఎక్కడ రాదు బయటకు ఎక్కువ. సో మనం కొంచెం పాపులర్ అనగానే వాళ్ళు ఇమీడియట్ గా ఇదిగో వాళ్ళు దానిలో ఇలా జరిగింది అని చెప్పి వీడియో పెట్టడం జరిగింది. సో నా వైఫ్ చాలా అప్సెట్ అయిపోయింది. ఏంటి ఇలాగా అసలు లైక్ బిజినెస్ మనం మంచిగా చేస్తుంటే, తను ప్యాషన్ యాక్చువల్లీ, మన కింద 10 మంది వర్క్ చేసినా కూడా తనే కుక్ చేస్తుంది. అలాంటిది నేను ఒకటే చెప్పా, మాట్లాడేవాడు మాట్లాడతాడు. ఒక ఆర్టిస్ట్ అనగానే చాలా ట్రోలింగ్, ఇంతకుముందు మాకు ఆ ఫీల్ చాలా పట్టించుకునేవాళ్ళు. అదేంటి బ్యాడ్ కమెంట్ వచ్చినా కూడా చాలా హార్ట్ తీసేసుకునే వాళ్ళం అనమాట. చెత్త కమెంట్ వచ్చినా కూడా మేము ఇగ్నోర్ చేస్తూ మన బిజినెస్ మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పటికి 2.5 years అవుతుంది. సక్సెస్ఫుల్ గా చాలా మంచిగా రన్ అవుతుంది బిజినెస్. ఆ పాయింట్ మాత్రం నేను నేర్చుకున్నా. ఎవరు కూడా ఆర్టిస్ట్ అందరికీ చెప్పేది అదే, ఏదైనా ట్రోలింగ్ వచ్చినా బ్యాడ్ కమెంట్స్ వచ్చినా అస్సలు మనసుకు తీసుకోకండి అని చెప్పి. అది మమ్మల్ని బాగా స్ట్రాంగ్ చేసింది మా ఇద్దరిని. దట్ ఈస్ రియల్లీ గుడ్ పాయింట్. ఇది విలన్ సిచ్యువేషన్ కాదో నాకు తెలియదు కానీ ఐ థింక్ నా డెలివరీ తర్వాత చాలా ఒక డిఫరెంట్ పర్సన్ అయిపోయాను. చాలా కాలం మనుషులతో మాట్లాడాలనిపించకపోవడం, లేకపోతే గ్యాదరింగ్స్ ఉంటే వెళ్ళాలనిపించకపోవడం, నాలో నేనే ఉండేదాన్ని. సో ఆ టైంలో ఏంటంటే ఈ సిచ్యువేషన్ జరిగేటప్పుడు రికార్డింగ్స్ కానీ అవి ఎక్కువ పాడలేదు, సాంగ్స్ పాడినవి ప్రమోట్ చేసుకోలేదు. మెల్లగా నాకు నేనే చెప్పుకున్నాను, దిస్ ఇస్ నాట్ ద వే, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని బాగా కష్టపడి మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ విత్ అ వెరీ స్ట్రాంగ్ నేచర్. సో ఆ సిచ్యువేషన్ టైంలో నాకు కొంచెం విలన్ సిచ్యువేషన్ అనిపించింది, బికాస్ ఆ పరిస్థితులు అలా క్రియేట్ అయ్యాయి అనిపించింది. అండ్ నౌ ఐఎమ్ బ్యాక్ ఎవ్రీవేర్, సో ఐమ్ హ్యాపీ. యు ఆర్ బ్యాక్, యు ఆర్ హ్యాపీ అండ్ ఎంటర్టైనింగ్ పీపుల్. ఇప్పుడు మా అమ్మాయిని కూడా తెచ్చాను. ప్రసాద్, నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ అంటే, నేను ఒక 2 years బ్యాక్ ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ నాకు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తా అని చెప్పి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. అది నా లైఫ్లో చాలా ఇలాంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ. సౌమ్య, యాక్చువల్లీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదు. అది నేను చదువుకునేదే ఒకటి, ఇండస్ట్రీకి వచ్చిందే ఇంకొక రకంగా, అలా చాలా కష్టపడి వచ్చేసాను. నేను ఒకసారి సీరియల్ చేసినప్పుడు నాకు ఈ విలన్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. కానీ ఇప్పుడు సొసైటీలో ఏమైందంటే విలన్ క్యారెక్టర్ని కొంచెం తక్కువ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీరియల్ చేస్తున్నప్పుడు హీరోయిన్ దేవతలాగా చూస్తారు, విలన్ క్యారెక్టర్ని చాలా తక్కువ చూస్తారు. విలన్ పవర్ అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. అప్పుడు సీరియల్ చేస్తున్నప్పుడు చాలా పవర్ఫుల్గా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తూనే ఉన్నప్పుడు నాకు అక్కడ జనాలు చాలా తిట్టారు. ఒక్కొక్కసారి నాకు క్యాబ్ బుక్ చేస్తే, ఆటో బుక్ చేస్తే వాళ్ళు నన్ను చూసి అవ్వా నువ్వా చీ నీకెందుకు నేను డ్రాప్ ఇవ్వాలని చెప్పేవాడు. అంత నన్ను హేట్ చేసేవాడు. కానీ అది జనాలు తీసుకున్నారు అన్న క్యారెక్టర్ అని నేను ఓకే అనుకున్నాం. కానీ సెట్ లో కూడా చాలా మనం తక్కువ చూసేవాడు, బికాస్ ఆఫ్ ది వీఆర్ ద సెకండ్ లీడ్ అని ఒకే ఒక మాట కోసం మనం ఎంత దరిద్రంగా తొక్కేస్తారంటే అంత దరిద్రంగా తొక్కేస్తారు. ఇప్పుడు కూడా ప్రస్తుతంగా అన్ని సీరియల్ అని చెప్పను, కొంత సీరియల్ అలా జరుగుతుంది. హీరోయిన్ ని చాలా హైప్ లో చూస్తారు, సెకండ్ లీడ్ ని, విలన్ క్యారెక్టర్స్ ని చాలా తక్కువనే చూసేవాడు. అందరికీ సమానంగా చూపించాలి, చూడాలి అనేది నా ఒక ఉద్దేశం. అంటే నాకు పెద్ద అన్న ఉన్నాడు, ఒక అన్న. మా అన్న సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇంట్లో అరిచారని చెప్పి ఒక చిన్న భయంతో వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. అదే భయంతో మా అమ్మ నాన్న నన్ను పెంచారన్న. అంటే నన్ను ఏమన్నా అంటే నేను కూడా వాళ్ళకి దక్కకుండా వెళ్ళిపోతానని చెప్పి ఆ చిన్న భయంతో అనేది వాళ్ళు పెంచారు. దాన్ని నేను అడ్వాంటేజ్కి తీసుకొని, అంటే నన్ను ఏమన్నా అన్నా కూడా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టేవాడిని.
నేను కూడా చచ్చిపోతా అని చెప్పి అలా ఒకరోజు నేను బయటికి వెళ్ళిపోయి ఫోన్ చేసి నేను రైల్వే ట్రాక్ మీద పడుకో ఉన్నాను, నేను చచ్చిపోతున్నా అని చెప్పేసి ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేశాను అన్న ఫోన్. అప్పుడు టైం ఎంత అంటే midnight 12 అయిందన్న. మా అమ్మ నాన్న ఏడ్చుకుంటూ నన్ను ఎత్తుక్కుంటా ఉంటే నేను ఒక మూలన కూర్చొని నిలబడి నవ్వుతా ఉన్నానన్న. అటువంటి విలన్ గా ఉన్నాను నేను. ఇబ్బంది పెట్టి ఏడిపించి ఒకనొక రోజు నాకే అనిపించింది, ఏడిపించే కొడుకు నువ్వే కొడుకురా అని చెప్పి నేను అప్పటి నుంచి ఒక కంపెనీలో సూపర్వైజర్గా జాయిన్ అయ్యి తర్వాత దేవుడి దయ వల్ల ఇండస్ట్రీకి వచ్చి ఒక సెలబ్రిటీ అని చెప్పి గర్వంగా తిరిగే స్థాయి వరకు వచ్చిందన్న. థ్యాంక్ యూ సో మచ్ ఇదన్న. లిటరలీ నా కెరియర్ బిగినింగ్ లో నేను సేవ్ చేసిన అంత డబ్బు నేను చేసిన ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ కంప్లీట్లీ గాన్ ఇన్ టు వెయిన్ బికాస్ ఆఫ్ a trust on some other partners and the business. Definitely business అంటే ఖచ్చితంగా మనం ఉండగలిగితేనే చేయాలి. వ్యాపారాలు ఇంకొకరిని నమ్మి లేకపోతే మన కష్టార్జితాన్ని మనం వేరే వాళ్ళ చేతిలో పెట్టి చేయడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ షేరింగ్. ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో మీ లైఫే కాదు ఎవరి లైఫ్ లోని ఎప్పుడూ రాకూడదు. లెట్స్ బిగిన్ our round 3 వర్త్ వర్మ వర్త్. ఓకే, సో థర్డ్ రౌండ్ ఏంటంటే మీరందరూ విలన్స్ కాబట్టి అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద డిఫరెంట్ ఫిలిమ్స్ లోని డిఫరెంట్ విలన్స్ యూజ్ చేసే ఒక వెపన్ వేసిన తర్వాత నేను ఇటు తిరిగి 3, 2, 1 గో అన్న తర్వాతే బజర్ నొక్కడానికి రావాలి. ఎవరైతే ఫస్ట్ ప్రెస్ చేస్తారో బజర్ ఆ టీమ్ కి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు అని అంటే మీకు పాయింట్ వస్తుంది, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఇన్ కేస్ రాంగ్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగిద్ది. సినిమా పేరు చెప్పాలా? ఎగ్జాక్ట్లీ, ఆ వెపన్ ఏ సినిమాలో వాడిందో చెప్పాలంటే. ఓకే, సో కెన్ వి హ్యావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? తెలిస్తేనే కొట్టండి. 3, 2, 1 గో. Sai is absolutely wrong answer. Sai is wrong answer and the right answer is చూడాలనుంది. నాకు లేదైతే ఎవరికి తెలీదు. ఓకే, సో ఇట్స్ ఎలిమినేషన్ టైం. ఓకే, మేమందరం ఎలిమినేట్ చేయాలనుకుంది రియాజ్ ని. కాదు, ఆయన అంత పొడుగు ఉంటే ఆయన ఎలిమినేట్ చేశారండి. ఓ బాల్ మధ్య కనపడట్లేదు అందుకే. ఓకే, సో కెన్ వి హావ్ ద నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? 3, 2, 1 go. Devara is absolutely right answer. Right answer. Okay, it's elimination time. We want to eliminate Indranil. Okay, fine, thank you. Okay, you are 2 points. You are with 2 points. Congratulations. So ఇక్కడ నుంచి నెక్స్ట్ అడగబోయే దాంట్లో మీరు ఒక్కటి రైట్ చెప్పినా గెలుస్తారు, వాళ్ళు ఒక్కటి రాంగ్ చెప్పినా మీరే గెలుస్తారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 ఎదర్ మీరు రైట్ చెప్పాలి, వాళ్ళు రాంగ్ చెప్పాలి మీరు గెలవాలంటే. ఓకేనా? కెన్ వి హ్యావ్ ద నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? 3, 2, 1 go. పెట్టండి. హృదయకాలయం is absolutely the right answer. అగ్గిపెట్టి, గుగ్గు పెట్టి, కోడి, కొంగ, పిరంగు, సత్య. Okay, so can we have the next picture on screen please? 3, 2, 1 go. సూపర్ రా పండు, సూపర్.
Discuss చేయాలా? ఇంకేంటన్నా డిస్కషన్ అది కూడా తీయాలి. చేయాలి డిస్కస్ చేయి. సింహాద్రి సింగమలై. సింహాద్రి is absolutely right answer. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిట్టి. Okay, so now it's elimination time. అగ్గిపెట్టి గుగ్గుపెట్టి కోడ్ కొంగ్ 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 అమ్మాయి. మహేశ్వరి మహేశ్వరి, bye. I'm sorry. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఓకే, లాస్ట్ స్లైడ్ ఆఫ్ ద ఎపిసోడ్. ఈ పిక్చర్ కి ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్నర్స్. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం విన్నర్ అవుతారు. ఓకే, సో కెన్ వి హ్యావ్ ద లాస్ట్ పిక్చర్ ఆఫ్ ద ఎపిసోడ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? 3, 2, 1 go. హిట్ 3. ఏ ఆగో ఇట్రా డిస్కస్ చేయాలి ఫస్ట్. ఏ డిస్కస్ ఇట్రా. చెప్పేశాడు. కేజీఎఫ్ అన్నా. డిస్కస్ చేసుకొని ఒక ఆన్సర్ చెప్పండి. హిట్ 3. Hit 3 is absolutely right answer. Maybe middle class అబ్బాయిలో Maybe middle class అబ్బాయిలో Maybe middle class అబ్బాయిలో Maybe middle class అబ్బాయిలో. Ocean team, congratulations. Thank you. So ఎన్ని బాక్సెస్ వచ్చాయి? 2. సెకండ్ డ్రా. ఓ గాడ్, నా డెసిషన్ మొత్తానికి చెప్తానే టైంకి డ్రా అవుతున్నారు. ఓకే, వాడు బావా నీకోసం బెటర్ లక్ నెక్స్ట్ కష్టపడి టైం. ఆడాం కదా, కష్టం పోనీ అదైనా గుర్తించి ఏదో ఒకటి. 200% డెఫినెట్లీ అందరూ సూపర్ గా ఎక్స్ట్రాడినరీగా ఆడారు. సినిమాలోని హీరో ఎంత ముఖ్యమో ఆ హీరోయిజం తెలియాలి, లేకపోతే ఆ హీరోకి ఎలివేషన్ ఉండాలంటే డెఫినెట్లీ అంతే పవర్ఫుల్ విలన్ ఉండాలి. సో ఆల్ ద విలన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us for all these years actually. Thank you so much. And thank you so much for all the lady villains. Thank you so much for all the gent villains. It was a wonderful entertaining episode. Thank you so much for being on Family Stars. Yes. Please do coming again and again. So audience, this is week Family Stars. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all. నా ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి.